వీరంతా సచివాలయ ఉద్యోగులు సమావేశానికి వచ్చి శిక్షణ కార్యక్రమానికి హాజరై సెల్ ఫోన్లతో ఆడుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. విషయాన్ని తెలుసుకున్న డివిజనల్ పంచాయతీ అధికారిని ఆర్ శిరీషరాణి వారిని నిలదీశారు. అనంతరం కొత్తగా విధుల్లో జాయిన్ అయిన డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కూడా వారిని మందలించారు. వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో శిక్షణ పొంది వచ్చిన నక్కపల్లి ఎంపీడీఓ ఎన్ రమేష్ రామన్ ఆగ్రహానికి లోనయ్యారు. తను చెప్తున్నది వినకుండా సెల్ ఫోన్లలో సందేశాలను చూసుకుంటూ సమాచారాలను పంపుకుంటూ టాటాలు చెప్పుకుంటూ బైబైలు చెప్పుకుంటూ ఊసులాడుకు ఉండడాన్ని చూసి ఆయన నివ్వెరపోయారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పనిని ఇంత తేలిగ్గా తీసుకుంటారా అని ఆవేశానికి లోనయ్యారు. డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా శిబిరంలో నర్సీపట్నంలోని ఎస్ఎస్వి ఎన్కేవ్లో నర్సీపట్నం కేంద్రంగా ఉన్న ఎంపీడీఓ ఎన్ జయమాధవి తదితరులు నిర్వహించారు. కార్యక్రమానికి డిఎల్పిఓ ఆర్ శిరీషరాణి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే తర్వాత హాజరయ్యారు. ఈలోగానే అధికారులందరూ సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడి మండిపడ్డారు. దీంతో వీరంతా కొంచెం క్రమశిక్షణలో పడినట్లయింది. తర్వాత ఎమ్మెల్యే వచ్చి చేసిన ప్రసంగం సమయంలో అందరూ చక్కగా విన్నారు. మీ ఇద్దరమ్మా గ్రీన్ సారీ దేని మీకు వస్తున్నాయి డిస్కషన్స్. ఎవరు అంత డీటెయిల్డ్ గా రూల్స్ చెప్తూ ఉంటే రూల్స్ రాసుకోవాలి కదా, ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు మీరా? 5 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఇచ్చిందంటే ఏంటి? మీరు ఆడుకుంటాగా నవ్వుకుంటాగా మంచి సేవలు అందిస్తారని ఆ బేసిక్ ప్రిన్సిపల్ మర్చిపోతారుగా. ఇది బేసిక్ చెప్తున్నాం. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఏంటి అన్నది అది తెలుసుకోకుండా అలాగా చట్టంలో నాకు తెలియదంటే ఒప్పుకుంటారా? వెరీ రాంగ్ బిహేవియర్ మీరు చేస్తున్నది. మా యొక్క అభిప్రాయాన్ని మీరు చెడగొట్టకండి. మేము చాలా ఆనందపడ్డాం. కొత్త తెలివైన వాళ్ళు వచ్చారని మేము అనుకున్నాం. కానీ బాధ్యత వ్యక్తులు వచ్చారంటే నాకు ఇప్పుడు అర్థమైంది. నీకు బాధ్యత లేకపోతే ప్రజలకి ఏం బాధ్యత వేస్తావు? ఎన్ని స్కీమ్ని అమలు చేయాలి నువ్వు? చెప్పు, మొత్తం గొడవ చెప్పు.